శ్రీమతే రామానుజాయ నమః. రామచంద్రమూర్తి సదైక ప్రియదర్శనుట. ఏమిటి ప్రియదర్శనుడు అంటే? సదైక ప్రియదర్శనుడు. ప్రియం దర్శనం యస్యాసౌ ప్రియదర్శన అంటే ఎల్లవేళలా ఎల్లప్పుడూ అందరికీ కూడా ఏకరూపకంగా ప్రియమైన దర్శనాన్ని కలిగిస్తూ ఉంటాట రామచంద్రమూర్తి. ఆయన ఎప్పుడు చూసినా ఒకలాగే ఉంటాట. ఆయన ఎప్పుడు చూసినా ఆనందం కలుగుతూ ఉంటుందట మనకి. అలాగే నరుడు కూడా జ్ఞానం కలిగి రజస్తమో గుణాలని వదిలి సత్వగుణ సమృద్ధితో ఉండి సమస్త జీవుల యందు ఉండేటువంటి పరమాత్మని దర్శనం చేసుకుంటూ అందరికీ ప్రియదర్శనుడిగా ఉండాలి అని చూపించాడు రామచంద్రమూర్తి ఆయన అవతారంలో. సాధారణంగా ఎవరైనా ఒకమారు ప్రియంగా కనిపిస్తారు, ఒకమారు ప్రియంగా కనిపించరు. కానీ రామచంద్రమూర్తి విషయంలో లా కాదుట, ఎప్పుడూ ప్రియంగానే కనిపిస్తాడు రామచంద్రమూర్తి. ఎలా ఉంటుందట అది? క్షణే క్షణే యన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయా. శ్రీరామచంద్రుడు ఎలా ఉంటాడు? క్షణే క్షణే యన్నవత అంటే ఒకమారు చూసినా మళ్ళీ రెండో మారు చూసామనుకోండి, ఏమిటి కొత్తగా ఉన్నాడు ఏమిటి రామచంద్రమూర్తి, ముందు చూసినలా లేడేమిటి, ముందేమో ఒకలా కనిపించాడు, ఇప్పుడు మళ్ళీ ఏదో ఇంకొక నవకం కనిపిస్తోంది, ఇంకా అందం కనిపిస్తోంది. ఒక మారు చూసి రెండో మారు చూస్తే మళ్ళీ మార్పు కనిపిస్తోందట. అపురూపం అపూర్వం అంటే ముందున్న రూపం కన్నా ఇప్పుడు రూపం మరింత తేజోవంతం కనిపిస్తోందట. మళ్ళీ ఈ పక్కో ఆ పక్కో ముఖం తిప్పి మళ్ళీ చూసాం అనుకోండి రామచంద్రమూర్తిని, మళ్ళీ ఇంకో కొత్తదాన్ని కనిపిస్తోందట. అలా ఎప్పుడు అది కూడా ఎలా ఉందో దర్శనం కొత్తగా కనిపించడం అంటే సుందరంగా ఉంది, ప్రియాన్ని కలిగిస్తోంది, మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తోంది రామచంద్రమూర్తిని ఎప్పుడు చూసినా. క్షణే క్షణే అన్నవత ఎప్పుడు చూసినా కొత్తగానే ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాడట ఆయన రామచంద్రమూర్తి. ఆయన్ని చూడగానే తర్వాత సత్వగుణం ఏం చేస్తుంది? సుఖాన్ని కలిగిస్తుంది, ప్రీతిని కలిగిస్తుంది. రజోగుణం ఏం చేస్తుంది? శోకాన్ని మోహాన్ని కలుగజేస్తుంది. తమోగుణం ఏం చేస్తుంది? మోహాన్ని కలుగజేస్తుంది. కాబట్టి ఈ రజస్తమో గుణాలు వదిలి సత్వగుణ సమృద్ధులు అవ్వాలి మనం. శ్రీరామచంద్రమూర్తి కేవలం మనుష్యులకే కాదు, పశువులకి, పక్షులకి, నదులకి, సమస్తమైన ప్రాణకోటికి కూడా ఆయన ఆనందమూర్తిగానే కనిపించేట, సదైక ప్రియదర్శనుడిగానే కనిపించేట. ప్రియదర్శనమే ఉండేదిట ఆయన్ని చూస్తే ఎప్పుడైనాను. ఇంకొక సందర్భంలో వాలి సుగ్రీవుల యుద్ధ సమయంలో రామచంద్రుడు వాలిని సంహరించిన తర్వాత వాలి భార్య తార పరిగెట్టుకొని వస్తుంది, పెద్దగా ఏడుస్తూ వాలి చనిపోయినాడని చెప్పి పెద్దగా ఏడుస్తూ పరిగెట్టుకొని వస్తుంది. వచ్చి రామచంద్రమూర్తి కదా చంపాడు వాలిని, సరే రామచంద్రమూర్తిని దూషిద్దాం అనుకొని ఆయన వైపు చూస్తుంది. చూసేసరికి ఆయన తాలూకు ఆ దివ్యమైన రూపం చూసేసరికి అంటుందావిడ, త్వమప్రమేయశ్చ దురాసదశ్చ అని కీర్తిస్తుంది. దూషిద్దామని వచ్చినటువంటి తార ఆయన్ని చూసేసరికి ఆయన త్వమప్రమేయశ్చ దురాసదశ్చ అని చెప్పి ఆయన్ని పొగుడుతుంది, కీర్తిస్తుంది. మరి శూర్పణఖో ముక్కు చెవులు కట్ చేసాడు లక్ష్మణుడు. ఆ రక్తం ధారలు కడుతూ వీరి మీద కోపంతో కరుడి దగ్గరికి పరిగెడుతుంది, కరుడికి కంప్లైంట్ చేయడానికి పరిగెడుతుంది. పరిగెట్టి వెళ్ళి ఏం చేస్తుంది? వీళ్ళ మీద కంప్లైంట్ చేద్దామని వెళుతుంది. వెళ్ళి మరి చెప్పాలి కదా, ఎవరో చెప్పాలి కదా, ఇగో పలానా రాముడు, పలానా లక్ష్మణుడు, పలానా సీత అని చెప్పాలి కదా. ఫలానా రాముడు అనేసరికి ఆవిడికి ఏం గుర్తొచ్చిందట? వాళ్ళిద్దరిని రామలక్ష్మణుని తలుచుకునేసరికి తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ. దుఃఖంలో ఉన్నప్పటికీ కూడా రామచంద్రమూర్తిని తలుచుకునేసరికి ఆవిడికి ఆయన సౌందర్యమే కనిపించదట. తరుణౌ రూపసంపన్నౌ, మంచి వయస్సులో ఉన్నారయ్యా, మంచి రూపంతో ఉన్నారయ్యా, సుకుమారంగా ఉన్నారయ్యా, అయినా బలంగా ఉన్నారయ్యా, మహాబలౌ మంచి బలవంతుల్లా ఉన్నారు వాళ్ళిద్దరూ. అంతేనా? పుండరీక విశాలాక్షౌ, తామర్రేకుల్లా ఉన్నాయి ఆయన కళ్ళు, పెద్ద పెద్ద కళ్ళు అని చెప్పి పొగుడుతుంది శూర్పణఖ. కరుడితో కంప్లైంట్ చేద్దామని చెప్పి ఆ కంప్లైంట్ కూడా పొగట్ట కింద చెప్తుంది. అంతేనా? పరమ భాగవతోత్తములు, పరమ భక్తులు వారందరూ ఎలా ఉంటారు? స్వామి ఎప్పుడూ ప్రియదర్శనుడు కదా, ఎప్పుడూ ప్రీతిని కలిగిస్తూ ఉంటాడు ఆయన్ని దర్శనం చేసుకుంటూ ఉంటే. ఎందరో మహానుభావులు అన్న పాటలో త్యాగరాజస్వామి అనుగ్రహిస్తారు. పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనందన దిగీష సుర కింపురుష కనకకశిపు సుత అంటే ప్రహ్లాదుడు, నారద తుంబుర పవనసూను అంటే ఆంజనేయ స్వామి, బాలచంద్రధర అంటే శివుడు, శుక సరోజభవ అంటే బ్రహ్మగారు, భూసురవరులు అంటే బ్రాహ్మణాది
ఆ, ఆ, జనులందరూ కూడాను ఎటువంటి వారు వారందరూ కూడా స్వామిని కీర్తిస్తూ ఉంటారు. వారందరికీ కూడా సదైక ప్రియదర్శనుడు రామచంద్రమూర్తి. పరమ పావనులు, ఘనులు, శాశ్వతలు, ఆహా ఎందరో మహానుభావులు, అటువంటి వారందరికీ నమస్కారములు అంటాడు, అందరికీ వందనములు అంటాడు. వారందరూ ఎటువంటి వారు? ఆ పరమ భాగవతోత్తములందరూ ఎటువంటి వారు? ఇందాక మనం అనుకున్నాం, సనక సనందాది ఋషులు, దేవతలు, వీరందరూ ఎటువంటి వారు? ఎల్లప్పుడూ భగవంతుడిని స్మరిస్తూనే ఉంటారట. ఎలా స్మరిస్తూ ఉంటారట? వారి లక్షణం ఏమని చెప్పారు? హరిగుణమణిమయ సరముల గళమున శోభిల్లు భక్తకోటులు వాళ్ళు. ఎటువంటి వారు? వారు ఆభరణాలు వేసుకున్నారట. మణులు, వజ్రాలు కూర్చబడినటువంటి పెద్ద పెద్ద హారాలు వేసుకున్నారట తమ తమ కంఠాల్లో. ఇదేమిటండి ఇది చెప్తున్నారు, సంబంధం లేకుండా అంటారేమో. వాళ్ళ మెడల్లో, ఆ భక్తుల తాలూకు మెడల్లోని హారాలు ఉన్నాయట. మణులు, వజ్రాలు, వైఢూర్యాలతో కూర్చబడినటువంటి హారాలు ఉన్నాయట. అవేమిట హారాలు? ఆ మణులేమిటి? ఆ హారం ఏమిటి? హరిగుణమణిమయ, శ్రీహరి గుణాలు అంటే శ్రీరామచంద్రమూర్తి తాలూకు గుణాలనేటువంటి హారాలు వేసుకొని ఉన్నారట వాళ్ళందరూ కూడా. వారందరూ కదా, అటువంటి వారెందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అంతేనా? ఇంకా వారందరూ ఎలా కీర్తిస్తూ ఉంటారు స్వామిని, ఎలా ధ్యానిస్తూ ఉంటారు, ఎలా స్తుతిస్తూ ఉంటారు? ఎల్లప్పుడూ కీర్తిస్తూ ఉంటారు అనుకున్నాం. ఆయన ఏం చేస్తూ ఉంటాడు? వారందరి మనస్సుల్లోని సంచరిస్తూ ఉంటాడట. మానస చరవర సంచారము నెరుపుతున్నాడు ఆయన. అంటే భక్తులు, భాగవతోత్తములు అనేటువంటి వాళ్ళ మనస్సులనేటువంటి అడవిలో ఎల్లప్పుడూ తిరుగుతూ ఉంటాడట. అంటే పరమ భాగవతోత్తములు, పరమ భక్తులు అనేటువంటి వారి మనస్సులనేటువంటి అడవిలో సంచారం చేస్తూ ఉంటాడట స్వామి కృష్ణ పరమాత్మ. చూసారా, కృష్ణ పరమాత్మ వచ్చేసింది. మానస సంచరరే గుర్తు వచ్చేసి కృష్ణ పరమాత్మ వచ్చేసింది, రామచంద్రమూర్తి. అంతేనా? ఈ లోపల ఏమైంది? రామచంద్రమూర్తి అరణ్యాల్లోకి వచ్చాడు. ఋషులందరూ తపస్సు చేసుకుంటున్నారు. సాక్షాత్ విష్ణుమూర్తే కదా రామచంద్రమూర్తిగా అవతరించాడు, నారాయణమూర్తే కదా రామచంద్రమూర్తిగా అవతరించాడు. తమ మనస్సుల్లో ధ్యానిస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఎదురుగా రామచంద్రమూర్తి ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళ మనస్సుల్లో ధ్యానిస్తున్నటువంటి పరుడు అంటే భగవంతుడు ఎదురుగా వాళ్ళకి కనిపించేశాడు, వాళ్ళకి సాక్షాత్కరించాడు. మహద్భాగ్యం అనుకున్నారు. ఏం చేశారు వాళ్ళందరూ కూడాను? ఆ ఋషులు, దేవతలు, మునులు, మొదలైన వారందరూ కూడా ఏం చేశారు? సరగుణ పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము చేయువారెందరో మహానుభావులు. వెంటనే తక్షణమే తమ మనస్సు అనేటువంటి పద్మాల్ని ఆ రామచంద్రమూర్తి శ్రీపాదాల దగ్గర సమర్పించేశారట. అది వారు చేశారట ఆరాధన. వారు చేసిన ఆరాధన ఏమిటి? తమ మనస్సులో అనేటువంటి పద్మాలని, తామర పువ్వుల్ని, పుష్పాలని రామచంద్రమూర్తి పాదాల దగ్గర సమర్పించిన వారు కదా ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు. స్వస్తి.